ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కి ఇదొక గొప్ప శుభవార్త. ఎందుకంటే వరుస పెట్టి ఐసీసీ ఈవెంట్స్ లో ఫైనల్స్ కి వెళ్ళటం ఇది ఒక పరిపాటిగా మారిపోయింది. ఇండియన్ బ్యాటింగ్ కార్డ్ ఇది. రోహిత్ 28 కి శుభ్మన్ గిల్ అవుట్, విరాట్ కోహ్లీ 84 98 బాల్స్ లో, శ్రేయస్ అయ్యర్ 45, అక్షర్ పటేల్ 27, కేఎల్ రాహుల్ నాట్ అవుట్ 42, హార్దిక్ పాండ్యా 28 అండ్ జడేజా 2 నాట్ అవుట్. ప్రతి ఒక్కళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. శుభ్మన్ గిల్ కూడా మరి కాస్త కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఓ పని అయిపోయేది. బట్ స్టిల్ టీమ్ లో ప్రతి ఒక్కళ్ళ కాంట్రిబ్యూషన్ చూసాం. పార్ట్నర్షిప్స్ లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అక్కడ శ్రేయస్ అయ్యర్ కోహ్లీ మధ్యలో ఒక 91 రన్స్ పార్ట్నర్షిప్, చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్ అది. దాని తర్వాత 44, 47, 38 వరుసగా పార్ట్నర్షిప్స్ రావడం చూస్తున్నాం. అండ్ ఆస్ట్రేలియా బౌలింగ్ కార్డ్ ఇది. 1 for 39, Gaussius 2 for 49, Ellis only 1 for 37, 2 for 60, Adam Zampa. బట్ ఆ ఎఫర్ట్ ఏదైతే ఉందో అది సరిపోలేదు. 48.1 ఓవర్లలో మరి రన్ చేసి పూర్తి చేసేశారు ఇండియా. మరొకసారి ఇక్కడ మ్యాచ్ సమరీ చూద్దాం. మొదట బ్యాటింగ్ చేస్తూ ఆస్ట్రేలియా 264 స్కోర్ చేశారు. స్మిత్ 73, క్యారీ 61. అండ్ ఇండియన్ బౌలింగ్ యూనిట్ లో పిక్ ఆఫ్ ద బాల్ 3 for 48, మొహమ్మద్ షమి, జడేజా 2 for 40, వరుణ్ 2 for 49. ఇన్ రిప్లై ఇండియా 267 for 6, కోహ్లీ 84, 45 శ్రేయస్, కేఎల్ రాహుల్ 42 and 2 for 49 నాథన్ ఎలిస్ పిక్ ఆఫ్ ద బౌలర్స్. అండ్ ఏం జరిగింది? మ్యాచ్ గెలిచిన కారణంగా ఇండియా ఫైనల్స్ కి చేరుకుంది. మరి ఫైనల్ కి చేరుకున్నటువంటి మొదటి టీమిండియా మరి రేపు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఆడతారు కాబట్టి అక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్స్ కి చేరుతారు. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ సెకండ్ సెమీఫైనల్ రేపు మధ్యాహ్నం 1:30కి మరి లైవ్ యాక్షన్ తో మేమంతా కూడా సిద్ధంగా ఉంటాం. లాహోర్ నుంచి ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. మరి ఈ రోజు జరిగిన మ్యాచ్ గురించి బోల్డ్ అని కబుర్లు మాట్లాడుకోవడానికి అక్కడ కౌశిక్ సిద్ధంగా ఉన్నాడు ఎక్స్పర్ట్స్ తో. ఓవర్ టు యు. Smith packaged drinking water, Cricket Live, co-powered by HP Lubricants and Amol. సంబరాలు అంబరాలు తాకాలి, ఎందుకంటే అలానే ఫినిష్ చేశారు ఈ మ్యాచ్ ని. ఇండియన్ టీమ్ ఆ రెస్పాన్స్ చూడండి, ఆ రియాక్షన్ చూడండి, అర్థమవుతుంది ఎంత విలువైన గెలుపు. 4 వికెట్స్ విజయం సాధించి అందరూ చిన్న పిల్లల్లాగా మారిపోయారు. ఎందుకురా అంటే ఇండియా వరుసగా ఛాంపియన్స్ ట్రోఫీలో 3వసారి ఫైనల్ చేరుకున్నారు. 2013, 2017, 2025. ఇది మాత్రమే కాదు, ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇంకో 2 సార్లు కూడా ఫైనల్లో ఆడారు ఇండియా. ఇక్కడ ఇండియా 3వసారి ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకునే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఫెంటాస్టిక్ నాక్, ఆఖరులో ఉండుంటే బాగుండేది అందరూ అనుకున్నారు కానీ జరగలేదు. బట్ హార్దిక్ పాండ్యా నుంచి క్యామియో, కేఎల్ రాహుల్ అండర్ ప్రెషర్ ఎందుకు కావాలో, టీమ్ లో ఎందుకు ఉండాలో మరోసారి నిరూపించుకున్నాడు. కంప్లీట్ ఆల్ రౌండ్ షో. బౌలర్స్ మాత్రమే కాదు అండ్ బ్యాటర్స్ మొత్తం అందరూ కూడా ఫినామినల్ గా పర్ఫార్మ్ చేసిన తర్వాత ఇండియాకి గెలుపు. ఆస్ట్రేలియాని సెమీఫైనల్లో నాకౌట్ చేశారు. ఇండియా ఆస్ట్రేలియాని క్వార్టర్ ఫైనల్ కానీ సెమీఫైనల్ కానీ ఎప్పుడు నాకౌట్ చేసినా సరే వెళ్ళి ఇండియా ఆ ఛాంపియన్ గెలుస్తుంటారు. ఇక్కడ విరాట్ కోహ్లీ సిద్ధంగా ఉన్నాడు మనతో మాట్లాడడానికి. తన మాటలు నా పదండి. Yes, our player of the match today, no surprise at all, is Virat Kohli. Presenting the award to him is the chairman of the ICC, Mr. Jay Shah. The medal says champions on it, and it's a champion that I've got the pleasure of speaking with. Tell us about this innings. Was a slightly unusual innings in that there were only 5 boundaries, you conceded with singles. I think it was pretty similar to the other day against Pakistan as well. I think that was about 7 fours when I got 100. For me, it's about just understanding the conditions, preparing my game accordingly, just rotating strike, because partnerships on this pitch are the most important thing. And my only effort that day and today was to string in enough partnerships. I think the time that I got out, the plan was to get 20 more and then try and finish it off in a couple of overs. Usually that's the template I follow, but sometimes, you know, you can't execute things how you want to. But yeah, it's all dependent on the conditions. The pitch tells me how the cricket needs to be played, and then I just switch on and play accordingly. You're going to play out your innings now. What aspect of it pleased you the most?
getting desperate. I was pretty happy knocking ones around. And when, as a batsman, you start taking pride in hitting those singles into the gaps, that's when you know you're playing good cricket, and then you know you're in for a big partnership and settle the nerves down a little bit.